ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించేంత స్థాయి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలాంటి నాయకుడిని ఎంచుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు మొత్తం కూడా కోల్పోయే పరిస్థితి. పులివెందులలో కూడా రానున్న రోజుల్లో నీకు గట్టి బుద్ధి చెప్తారు ప్రజలు. 11 సీట్లకు పరిమితం అయ్యావు నువ్వు. ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించారు. ఎందుకంటే నీ బలుపు, నీకు అహంకారం, నీ బలుపుకి, నీ అహంకారానికి, నీకున్న తలపొగరికి, నీ బిరుసుకి గట్టి సమాధానం చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రతి ఒక్క ఓటోదారులు కూడా నీకు 11 సీట్లు ఇచ్చారు. ఈరోజు రానున్న రోజుల్లో ఇదే బలుపుతో నువ్వు ప్రవర్తిస్తే, ఇదే మదంతో నువ్వు మదవెక్కి పిచ్చి కూతురు చంద్రబాబు నాయుడు గారిని పూస్తే అది కూడా లేకుండా పులివెందుల్లో కూడా ఓడించే పరిస్థితి తీసుకొచ్చుకుంటాం. ఖబర్దార్, జాగ్రత్త జగన్మోహన్ అని హెచ్చరిస్తా ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి అని కూడా అనడానికి ఇష్టం లేదు, లెవన్ మోహన్ రెడ్డి అనడానికే చాలా ఇష్టంగా ఉంది. ఎందుకంటే 11 సీట్లకు పరిమితం అయ్యావు కాబట్టి. కనీస ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేను నువ్వు. ఇంతకుముందు ప్రజలు నమ్మి నీకు 153 సీట్లు ఇస్తే ఈసారి 11 సీట్లకు పరిమితం అయిపోయావు. అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే ఈరోజు నీ పరిపాలన ఏమైపోయింది? మంచి చేశాను ఊరు వాడ ఊదర కొట్టావు కదా. ఈరోజు ఏమైపోయింది ఆ మంచి? రాష్ట్రపతి నువ్వు మంచి చేసిన నిన్నే గెలిపించేవాళ్ళుగా. నీకున్న బలుపుకి, నీకున్న అహంకారానికి చంద్రబాబు ప్రెస్ మీట్లో 3-4 సార్లు చంద్రబాబు అంటా ఉన్నావు. ఒక గౌరవం లేదా? ఆయన వయసు ముందు నీ వయసు ఎంత? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిన నువ్వు, ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన నువ్వు 73 ఏళ్ల పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు అనలేకపోతా ఉన్నావా? జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు కానీ వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకో. ఈరోజు ఆయన వయసు ముందు పోల్చుకుంటే నీ వయసు ఎంత? ఆయన పరిపాలన ముందు పోల్చుకుంటే నీ పరిపాలన ఎంత? ఆయన ఆంధ్ర రాష్ట్రానికి దారి చూపే ముందు నువ్వెంత? పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వలేని వాడివి, ఒక ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వలేని వాడివి. నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి గౌరవిస్తావని అడుగుతా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని కూడా తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. 74 సంవత్సరాల పెద్ద అయిన ఈరోజు నువ్వు కనీసం చంద్రబాబు నాయుడు గారు కూడా అనలేకపోతా ఉన్నావు. అంటే నీకు ఎంత బలుపు, ఎంత కొవ్వు, ఎంత మదవెక్కి కొట్టుకుంటా ఉన్నావో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. నీలాంటి వాడికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈరోజు పిచ్చిగా ఓడించారు. నీలాంటి వాడికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నువ్వు లేఖలు రాస్తా ఉన్నావు. ఆనాడు 5 సంవత్సరాలు నీ హవా నడిచింది కాబట్టి నువ్వు ఎన్ని మాటలను తల ఉంచుకొని భరించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 కోట్ల మంది ప్రజానిక నాయకుడు. ఆయన ఎవ్వరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా సహించరు. ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, గౌరవం ఇచ్చి మాట్లాడు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. నీకన్నా ఎక్కువగా మాట్లాడగలవు. నీ తల్ల నుంచి దూరం వచ్చిన వాళ్ళం మేమందరం కూడా. మేము ఒక ఏకుడు ఏకేస్తే నువ్వు ఎక్కడుంటావు? చంద్రబాబు అంటా ఉన్నావు. నువ్వు అదే మరలా ఇంకోసారి చంద్రబాబు గారు అనకపోతే నీ నారికి కోసేస్తాం, గుర్తుపెట్టుకోండి. పిచ్చిగా ఉందా? ఈరోజు రౌడీ రాజకీయం నడుస్తుందంటా ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి నిండా 20 రోజులు జరగకముందే ఆయన 10 హామీలు 10 నెరవేర్చారు. 10 పనుల మీద ఫోకస్ పెట్టారు. 10 పనుల మీద దృష్టి పెట్టాడు. ఈరోజు ఫ్రీ ఇసుక కానివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ కానివ్వండి, మెగా డిఎస్సి ఉద్యోగాలు కానివ్వండి, ఇంటింటికి పెన్షన్స్ కానివ్వండి, వృద్ధులకు 3000 రూపాయలు కానివ్వండి, వికలాంగులకు 6000 కానివ్వండి, వృద్ధులకి 4000 రూపాయలు కానివ్వండి. నీ 3000 రూపాయల మీద ధర్నాలు, రాష్ట్రాలకు పోరాటాలు చేసి అదే 3000 అని వస్తా ఉంది నోటికి ఈరోజు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. 4000 రూపాయలు పెన్షన్ కానివ్వండి, వికలాంగులకు 6000 రూపాయలు కానివ్వండి, ఫ్రీ ఇసుక కానివ్వండి. ఇసుక మీద ఎంతైతే దోచేసావో ఆ ఫ్రీ ఇసుక కానివ్వండి, అన్నా క్యాంటీన్లు తీసేసి ఎంతో మంది పొట్టగొట్టి 60 లక్షలు ఏడిపించావో అదే అన్నా క్యాంటీన్లు కానివ్వండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 10 పనుల మీద పోలవరం ముఖ్యంగా సర్వనాశనం చేసిన పోలవరాన్ని ఉప్పొంగి ఉంచడానికే చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. అమరావతి రాజధాని, అమరావతిని సర్వనాశనం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆటలు ఆడుకున్నాం. అలాంటి అమరావతిని పూర్తి చేయడానికి అట్లాగా 10
ఖైదీని కలవడానికి వెళ్ళాడు. అది నువ్వు ప్రజల్లో ఉండేది, అది నువ్వు ప్రజలకు చేసే న్యాయం, అది నువ్వు ప్రజలకు అందించే సుపరిపాలన. దొంగలు రాసుకుంటే బూడిదే రాలిద్ది. అట్లాగా నువ్వు ఒక దొంగ